హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిర్జీకి వల్ల గుండెపూత సమస్య ఎక్కువగా ఉందని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. సో దీనికి ఎలాంటి మందులు వాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరూ పూర్తిగా అయితే చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మిర్జీకి సమస్య అనేది ఈ సంవత్సరం చాలా విపరీతంగా ఉంది. సో మనం ఏ మందులు స్ప్రే చేసినా కూడా వీటికి పూర్తి నివారణ అయితే అవ్వడం లేదండి. సో ఎక్కువగా ఇదే సమస్యతో అయితే బాధపడుతున్నారు రైతులు. సో నా పొలంలో కూడా ఇదే సమస్య ఉంది. సో దీనికి నేను వాడిన కాంబినేషన్స్ ఏంటంటే, మనం మొదటిగా సిమ్టోమో వాళ్ళది మ్యూత్రిన్ అనేది ఒక ఎకరానికి 300 ml డోస్ ప్రకారంగా స్ప్రే చేశాను నేనైతే. సో 300 ml స్ప్రే చేసినా కూడా దానికి కొద్ది వరకు నివారణ అయింది. మళ్ళీ యథావిధిగా అలాగే మనకు మిర్జీగ సమస్య అయితే కంటిన్యూగా ఉందండి. సో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అలాంటో డెసిస్ అయితే స్ప్రే, అలాంటో గరుడ వాళ్ళది బాక్సర్ డెల్టామెథిన్ టెక్నికల్ ఉన్నది తీసుకున్నాము. సో అలాంటో బాక్సర్ తీసుకున్నా కూడా మనకు మళ్ళీ పూర్తి కంట్రోల్ అయితే కాలేదు. మళ్ళీ అదే విధంగా గుండు పూతలు అయితే వస్తున్నాయి. దాదాపుగా ఒక 10 పూతలు వస్తే దాంట్లో 5 దాకా గుండు పూతలే రావడం జరుగుతుంది. సో ఇదే సమస్య మనకు ఎక్కువగా పెడుతుందండి. సో దీనికి మనం ఎలాంటి మందులు వాడుకోవాలంటే, మ్యాక్సిమంగా అయితే మ్యూత్రిన్ అనేది దానికి పనిచేస్తుంది. అలాగే ఎఫ్ఎంసి మార్షల్ అనేది కూడా పనిచేస్తుంది. అలాగే బాక్సర్ గరుడ వాళ్ళది బాక్సర్, లేకపోతే డెసిస్ అది కూడా మనకు మిర్జీకి పనిచేస్తుంది. ఇతర చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. సో ఏది స్ప్రే చేసినా కూడా రిజల్ట్ రావట్లేదు అంటున్నారు. ఇదే సమస్య గురించి నేను ఆ మందులు చెప్పిన ఆల్రెడీ ఆ మందులు స్ప్రే చేశామన్నా వాటి వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే లేదని చెప్పడం జరుగుతుంది. సో మనం ఏ మందులు వాడుకోవాలి అనుకుని తెలుసుకున్నట్లయితే, కొద్దిగా అదే మందులని డోసు పెంచి వాడుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువగా మనము ఒక 250 ml వాడితే 350 ml దాకా డోస్ పెంచి వాడుకుంటే కొద్ది వరకు నివారణ ఉంటుంది. అలాగే మనము ఒక 2 స్ప్రేలు వరుసగా, ఒక్క స్ప్రేలోనైతే కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వరుసగా దీనికి మిర్జీకి సంబంధించి 2 స్ప్రేలు కాంబినేషన్గా వేసుకోండి. మీరు దోమకు స్ప్రే చేసుకుంటే దోమకు వేసుకునే దాంట్లో కూడా ఈ మిర్జీకి సంబంధించి వేసుకోండి. సో మిర్జీకి మనము పైరిథాయిడ్స్ అయితే మనం ఎక్కువ వాడుతుంటాం, సింథటిక్వి. సో వాటి వల్ల మనకు మొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు మళ్ళీ ఒకసారి వీటిని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్‌కి గానీ, న్యూట్రియంట్స్ గానీ మొక్కకు అందిస్తే మనకు మళ్ళీ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. రైతులైతే కొద్ది వరకు ఈ మిర్జీగ సమస్య పైన ఎక్కువగా ఫోకస్ చేసి కాంబినేషన్‌లో అయితే వాడుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. పూర్తి నివారణ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే జరగడం లేదు. సో వీటిని మార్చి మనం కాంబినేషన్‌లో అయితే వాడుకోండి.